హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడర్లోకి. మనమైతే ఈరోజు చెన్నైలోని మెరీనా బీచ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాం. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, హలో మామ, మనమైతే ఈరోజు చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అందాలన్నీ కన్ను విని ఎదగలేనట్టుగా మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నారు. చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మనమైతే ఇక బయలుదేరదాం. ఇక్కడ షాప్స్ అన్నీ అయితే మామూలుగా లేవు. ఫుడ్ లవర్స్ కానీ ఇక్కడికి వస్తే మైండ్ చెదిరిపోయే ఫుడ్ అయితే ఇక్కడ ఉంది. ఎక్సలెంట్ ఫుడ్ కలెక్షన్ ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. మనమైతే ఒక స్వీట్ కార్న్ అయితే పర్చేజ్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. మనమైతే ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోతాం. ఇదైతే లోపల ఎంట్రీ కాదండి, ఇది వచ్చి మనకి ఏంటంటే జయలలిత మ్యామ్ది ఎంజీఆర్ సార్ది మెమోరియల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. లోపల అయితే ఎక్సలెంట్గా ఉంది, మామూలుగా లేదు. అసలు ఆ లొకేషన్ అయితే కళ్ళు చెదిరిపోతున్నాయండి, మామూలుగా లేవు. అంత మంచి లొకేషన్స్లో ఈ ఇంజనీర్ ఎవరో కానీ ఎక్సలెంట్గా డిజైన్ అయితే చేసినారు. క్యూ పులే పులితో అయితే ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ పులితో మామూలుగా ఫోటోలు దిగలేరు, కానీ ఇతను దిగుతున్నాడు. మామూలుగా అయితే మామూలుగా లేదండి, ఎక్సలెంట్గా ఉంది. మనమైతే ఈవినింగ్ టైంలో వచ్చున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే ఈ ఈవినింగ్కి సన్సెట్కి ఈ సముద్రంలోని అలల సౌండ్కి అప్పా గాల్లో తేలిపోతున్నాయి ప్రాణాలు. అంత మంచి లొకేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు కన్ఫామ్గా అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఇది ఫస్ట్ వచ్చేది మనది ఏంటంటే ఎంజీఆర్ సార్ది, ఇది వచ్చి జయలలిత మ్యామ్ది. ఎక్సలెంట్గా అయితే డిజైనింగ్ అయితే చేస్తున్నారు. ఇదైతే ఫ్రంట్ వ్యూ పాయింట్ మామూలుగా లేదు. మామూలుగా అయితే ఇక్కడికి 10K పీపుల్స్ ఆర్ 20K పీపుల్స్ డైలీ అయితే వస్తుంటారంట. ఇంకా సండే సాటర్డే అయితే మామూలు విషయం కాదు, 50K పీపుల్స్ అయినా వస్తుంటారంట ఇక్కడికి. అసలు మర్చిపోలేము, అంత మంచి లొకేషన్స్ అయితే బాగున్నాయి. మనమైతే ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకెందుకు లేట్ చేయడం. ఈ మెమోరియల్స్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకైతే బీచ్కి అయితే ఎంట్రీ వస్తుంది. ఈ ఫ్రూట్స్ మొక్కలు చూసారా? దానిమ్మకాయ మొక్కలు, ద్రాక్ష మొక్కలు, మామిడికాయ మొక్కలు, పైనాపిల్ మొక్కలు. మనమైతే ఒక వాటర్ మెలన్ మొక్కలు అయితే పర్చేజ్ చేసాం. లోపలికైతే వెళ్ళి బాహుబలి ఊరు ఎక్కడ పంపించిందా చూసారా? బాహుబలి మగధీరా. ఇక్కడైతే హార్స్ రైడింగ్ ఉందండి. మీకు హార్స్ రైడింగ్ అని ఇష్టం ఉంటే కన్ఫామ్గా అయితే హార్స్ రైడింగ్ చేయండి. ఎక్సలెంట్, అసలు మామూలుగా లేదు. హార్స్ రైడింగ్ అని 100 రూపీస్ మీరైతే హార్స్ రైడింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇష్టం ఉన్నోళ్ళు కన్ఫామ్గా చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎక్కువసేపు కూడా తిప్పుతున్నారు, చాలా బాగుంది. ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోదాం. మనం ఎందుకు లేట్. ఇతను చూసారా హార్స్ రైడింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కన్ఫామ్ అయితే విజిట్ అయితే చేయండి. ఇంకెందుకు లేటు, మనం అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ చూసారా? ఇవైతే అసలు ఎక్కడ దొరకలేనన్ని రకాలు, అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ శంఖాలు, గవ్వలు, అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. 10 years నుంచి ఇక్కడైతే ఈ షాప్ పెట్టున్నారంట. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. అసలు చూసారు ఈ శంఖాలు చూడండి, తెల్లగా నిగనిగలాడిపోతున్నాయి. మీరు వచ్చి కన్ఫర్మ్గా పర్చేజ్ చేసే పని అయితే పర్చేజ్ చేయవచ్చు. మనం అయితే ఇంకా బీచ్లోకి వెళ్ళిపోదాం. ఈవినింగ్ టైంలో ఈ లొకేషన్స్కి, ఈ అలల శబ్దానికి ఇక్కడ కూర్చుంటే మాత్రం మామూలుగా లేదు. అసలు రోజు మనం డైలీ టెన్షన్స్, ఆఫీస్ గురించి వాటి గురించి టెన్షన్లు, ఈ గజిబిజి లోకంలో అసలు చూడండి ఎంత మంచిగా ఆడుకున్నారు ఇక్కడికి వచ్చి. అసలు రిలాక్సేషన్, మైండ్ అయితే రిలాక్స్గా అయిపోతుందండి ఒక్కసారి ఇక్కడికి వచ్చి కానీ చూస్తే. ఈ అలల శబ్దానికి, ఈ లొకేషన్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంది, అసలు మామూలుగా లేదు. మీరైతే కన్ఫామ్గా అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది.
ఈ ఈవినింగ్ టైంలో ఈ అలల శబ్దానికి ఈ తీరంలో కూర్చొని కానీ 10 నిమిషాలు కానీ కూర్చుంటే అసలు మైండ్ రిలాక్స్గా అయిపోద్ది. ఇక్కడ చూసారా పోలీసు వాళ్ళకి కూడా గుర్రాలు ఇచ్చున్నారు. వాళ్ళు ఎక్కువ లోపలికి పోనీయట్లేదు, అంటే చాలా ప్రమాదాలు జరిగినాయి లోపలికి వెళ్ళి. అందుకని పైన అందరు చాలామంది వచ్చి మునిగి చూస్తూ అసలు ఇక్కడ అందాలు చూడడానికే వస్తారండి చాలామంది. అన్ని కని విని ఎరుగలేని అందాలు, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ లొకేషన్స్ అయితే మామూలుగా లేదు. అసలు ఇండియాలోనే లార్జెస్ట్ బీచ్ అంటే ఇదేనండి, మెరీనా బీచ్. ఇక్కడైతే హార్స్ రైడింగ్ అయితే ఎక్కువగా ఉంది. ఈ ఈవినింగ్ టైంలో సన్సెట్కి చాలా అంటే చాలా బాగుంది. మీరైతే కన్ఫామ్గా విజిట్ అయితే చేయండి. మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ బీచ్ విజిట్ చేయడానికి అయితే చాలామంది వచ్చున్నారు. చూడండి ఎంత మంచిగా ఈ అలల శబ్దానికి పిల్లలు పెద్దలు, మామూలుగా పెద్దలు కూడా పిల్లలు అయిపోతున్నారు ఇక్కడ. అంత మంచి ప్లేస్ అసలు ఇక్కడ. ఈ మెమోరియల్స్ అయితే చూడండి, అక్కడ ఇవి చూసేసి తర్వాత బీచ్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. మీరు కన్ఫామ్గా మర్చిపోలేని ప్లేసు. ఎంజాయ్మెంట్కి అయితే హద్దులు అయితే లేవనుకుంటా, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, పెచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఈ చెన్నైలో ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారు అనుకుంటుంటే అసలు వీళ్ళ ఎంజాయ్మెంట్కి కారణం ఏంటంటే ఈ బీచ్ అండి. ఈ ఈవినింగ్ టైంలో ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి ఇక్కడైతే విజిట్ చేస్తున్నారు. అసలు మామూలు డేస్లోనే ఇంతమంది జనాభా ఉంటే ఇంకా వీకెండ్స్లో అయితే చూడండి 50K 60K కూడా దాటున్నారంట. అంతమంది వచ్చి ఇక్కడైతే విజిట్ చేస్తారు. ఈ టెన్షన్స్, ఈ ట్రాఫిక్స్, ఈ ఆఫీస్ టెన్షన్స్ ఎన్నో ఉంటాయి మనకి, అవన్నీ వదిలిపెట్టి ఒక్కరోజు రిలాక్సేషన్ కోసం ఇక్కడికి ఎంతోమంది వస్తున్నారు. మామూలుగా అయితే ఎంజాయ్ చేయట్లేదు. మీరు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఒక్కసారి వచ్చి కన్ఫామ్గా అయితే చెన్నై అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంది, అది కూడా వచ్చి విజిట్ చేయండి. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, అంటే ఈవినింగ్ అయిపోయింది. సో మీరైతే కన్ఫామ్గా వచ్చి విజిట్ అయితే చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈమెనైతే చూసారా, ఈమెయితే 2 years నుంచి ఇక్కడ అమ్ముతున్నారంట, కానీ షాప్ అయితే లేదంట. ఈమెకి ఈ మట్టి ఒక కోటలాగా తయారు చేసుకొని ఇక్కడ అమ్ముతున్నారు. వాళ్ళ పాప చదువు కోసం తన వంతు సహాయం ఏదో తను ఉంటుందని చెప్పి ఈమెయితే ఈ పని అయితే చేసింది. హార్ట్ఫుల్ సీనే కదా. అయితే షాపింగ్ అయితే మీరు చేయాలనుకుంటే కన్ఫామ్గా వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. ఇక్కడ సవకలో దొరుకుతున్నాయండి, అసలు మామూలుగా కాదు. ఇక్కడ లేని ఐటమ్ అంటూ లేదండి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. అసలు సవకలో దొరుకుతున్నాయి. అది కూడా హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, కూలింగ్ గ్లాసెస్, ఇంట్లో యూస్ చేసే అన్ని వస్తువులు అన్నీ చాలా అంటే చాలా తక్కువగా దొరుకుతున్నాయి సవకలో. మీరు వచ్చి కన్ఫామ్గా అయితే ఒక్కరోజు ప్లాన్ చేసుకుని అయితే వచ్చేయండి, కన్ఫామ్గా విజిట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, అసలు ఎక్సలెంట్ అండి. ఇక్కడ అన్ని వస్తువులన్నీ సవకలోనే.
ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నీ సవకలో దొరుకుతున్నాయి. కన్ఫామ్గా అయితే వచ్చి విజిట్ చేయండి, పర్చేజ్ చేయండి. ఇది చూసారా, వామ్మో మామూలుగా లేదండి అసలు ఇది. అసలు నిజంగా బాహుబలి సినిమాలో దీన్నే యూజ్ చేశారా అన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా లేదు అసలు. దీని దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. పిల్లలు అయితే దీన్ని చూసి అయితే బెత్తరపోతున్నారు. అంత భయంకరంగా ఉందండి. కానీ అయితే మామూలుగా అయితే ఇది ఏమీ చేయదంట, దీన్ని ఎవరైనా గెలిగితే తప్ప. మామూలుగా అయితే ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ కోస్తారు కదా, ఆ కోసినవి అవన్నీ తిని బతుకుతున్నాయి. అసలు మామూలుగా లేదు. దీని పేరే బాహుబలి ఎద్దంట. అంటే ఇక్కడ కనుక్కున్నాము, దీని పేరు ఏంటంటే, దీని జాతి పేరు బాహుబలి ఎద్దని అంటున్నారు, కానీ దీని జాతి అయితే చెప్పట్లేదు. అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఈ పాప గురించి. ఈ పాప అయితే 7th క్లాస్ అవుతుందంట. మనమైతే ఈ పాపని బీచ్లో చూసాము. ఇవన్నీ అమ్ముతుండగా ఈ పాప అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ ఈవినింగ్ ఇలా పార్ట్ టైం జాబ్ అయితే చేస్తుందంట. ఏమైంది పాప, ఎందుకు ఇలా అని అడిగితే వాళ్ళ ఇంట్లో కొంచెం ఆర్థిక కష్టాలు ఉన్నాయంట. మా పాప ఆర్థిక కష్టాలు అర్థం చేసుకునే వయసు కూడా కాదు, కానీ అర్థం చేసుకొని ఇలాగా ఈవినింగ్ టైంలో ఇలా వచ్చి చేయడం అంటే చాలా కష్టం. నిజంగా ఈ పాపకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎక్సలెంట్గా బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు వచ్చి పర్చేజ్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.